ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈ ఉపవాస ప్రార్థనలో మరి ఏకీభవిస్తున్నటువంటి సంఘ బిడ్డలందరికీ కూడా ప్రభు పేరట శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ విజ్ఞాపన కూడికకు ఏకీభవిస్తున్నటువంటి మీ అందరిని బట్టి కూడా దేవుని స్తుతిస్తూ ఉన్నాను. అనేక అంశాలు ఈరోజు మనం ప్రార్థించవలసిన వారుగా ఉన్నాము. ప్రతి ఒక్కరు కూడా చక్కగా ఏకీభవించవలసిందిగా ప్రేమతో మనవి చేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకొని ఈ ఉపవాస ప్రార్థన ప్రారంభం చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఇంతవరకు ప్రభువా మమ్మల్ని ఎంతగానో దాచి కాచి నీ రెక్కల నీడలో మమ్మల్ని భద్రపరిచినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. అయా నీకు వందనాలు తండ్రి. నా దేవా, ఇదిగో ప్రభువా, ఈ విజ్ఞాపన కూడికలో ఈ ఉపవాస ప్రార్థనలో ఏకీభవిస్తున్నటువంటి ప్రతి బిడ్డకి మీరు తోడై ఉండి సహాయం చేయండి. మేమందరము కలిసి నీ సన్నిధిలో మొరపెడుతుండగా, ప్రార్థిస్తూ ఉంటుండగా నీ యొక్క అమూల్యమైన ఆశీర్వాదాలు మాపై విడుదల చేసి మా ప్రార్థనలకు ప్రతిఫలాలు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభు. పాటలలో, వాక్య ధ్యానములో మీరు తోడై ఉండి సహాయం చేసి బలపరచమని ప్రార్థిస్తున్నాను. దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. కృపతో నింపండి, సహాయం చేయండి. మహిమ, ఘనత, ప్రభావాలు నీకే చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రేమ నమ్మకము కలిగిన మా పరలోకపు తండ్రి యేసు ప్రభువానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. ఎంతవరకు మీరు మాకు తోడే ఉండి మాకు సహాయకుడిగా ఉండి మమ్మల్ని నడిపించారు తండ్రి. ఇప్పుడు మేము పాటలు పాడుకొనిచుండగా మీరు మాకు తోడుగా ఉండి సహాయం చేసి మమ్మల్ని నడిపించండి, బలపరచండి అయ్యా తండ్రి. ఈ పాటల ద్వారా నామానికి మహిమ కలిగినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నా. వాక్య పరిచయంలో కూడా మీరు తోడుగా ఉండి సహాయం చేయమని మహిమ, ఘనత, ప్రభావాలు నీకే చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్, ఆమేన్. అందరూ కూడా చక్కగా కూర్చొని మాతో కలిసి పాటల్లో ఏకీవిందాము. ఇప్పుడు మనందరినీ కూడా పాటలు నడిపించడానికి పాల్ సిస్టర్స్ మన మధ్యలో ఉన్నారు. బ్లెస్సీ అండ్ నిస్సీ వచ్చి పాటల్లో నడిపించవలసిందిగా ప్రేమతో వారిని ఆహ్వానిస్తూ ఉన్నాను. హల్లెలూయా. హల్లెలూయా. ఏమివ్వగలని నా యేసయ్య అనే పాట పాడుకొని దేవుని నామాన్ని మహిమపరుద్దాం. అందరూ చెప్పండి, కొన్ని దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ఏమివ్వగలనయ్యా నా యేసయ్యా, నీవు చేసిన మేలులకై. నేనేమివ్వగలనయ్యా నా యేసయ్యా, నీవు చేసిన మేలులకై. నిన్ను గూర్చి లోకమంత చాటనా, ఊపిరి ఉన్నంత వరకు పాడనా. నిన్ను గూర్చి లోకమంత చాటనా, ఊపిరి ఉన్నంత వరకు పాడనా.
నీ ప్రేమే నా జీవితాన్ని నీకే వెలిగించిన అనే పాట పాడుకొని దేవుని నామాన్ని మేము కలుద్దాం. అందరూ చప్పటి కొట్టుకుంటూ దేవుని నామాన్ని మేము పడుతాం. నీ ప్రేమే నా జీవితాన్ని నీకై వెలిగించెనే యేసయ్యా, నీ
ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కూడా రెండు చేతులు చాచి మరొకసారి సచివాలయం ఎగ్జామ్స్కి సిద్ధపడుతున్నటువంటి అందరి కొరకు మన సంఘ బిడ్డలు గాజువాక్ కానీ, వెంకటాపురం కానీ, మాకవారపాలెం కానీ, నర్సీపట్నం కానీ, సంఘాల్లో ఉన్నటువంటి ప్రతి యవన బిడ్డ, ఎగ్జామ్స్లో పాల్పొందుతున్నటువంటి ప్రతి బిడ్డ కూడా దేవుని యొక్క కృప, దేవుని యొక్క హస్తం తోడే ఉండి సహాయం చేయనట్లుగా అందరం కూడా రెండు చేతులు చాచి స్తోత్రాలు చెల్లిందాం. స్తోత్రములు, 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 స్తోత్రములు ప్రభువా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి యేసు నీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు ప్రభువా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సుమధుర స్వరముల గానాలతో అనే పాట పాడి ప్రభు నామాన్ని మహిమపరుచుకుందాము. అందరికీ వచ్చిన పాట చక్కగా కలిసి పాడదాం. ప్రభువుని ఎలాగూ ఆరాధిస్తున్నప్పుడు, ప్రభువుని ఎలా గణపరుస్తున్నప్పుడు పరలోకంలో ఉండవలసిన దేవుడే భూలోకానికి దిగి వచ్చేస్తూ ఉన్నాడు మనతో కలిసి ఆనందించడానికి. అందరూ కూడా కలిసి పాడుదాం. ప్రతి ఒక్కరు కూడా చక్కగా ఏకీవించి కలిసి పాడుదాం. మధుర స్వరముల గానాలతో వేలాది దూతల గణములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతిక్షణము. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతిక్షణము. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. గ్లోరీ చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. ఎడారి త్రోవలో నే నడచిన, ఎరుగని మార్గములో నన్ను నడిపిన, నా ముందు నడచిన దయవీరుడా, నా విజయ సంకేతమా. ఎడారి త్రోవలో నే నడచిన, ఎరుగని మార్గములో నే నడిపిన,
అనుకూలమైన నీ చిత్తమే, అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువగా. నా ధైర్యము నీవేగా, నీవే నీవే నా దయ గీతము, నీవే నీవే నా స్తుతి గీతము, నీవే నీవే నా జయ గీతము, నీవే నా స్తుతి గీతము. మధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. గ్లోరీ, హల్లెలూయా. గొప్ప దేవానికి స్తోత్రాలు నాయనా. నదులన్నీ నీ మహిమను, తరంగపు పొంగులు నీ బలమును, పర్వత శ్రేణులు నీ కీర్తిని ప్రకటించుచున్నవేగా. వేలాది నదులన్నీ మహిమను, తరంగపు పొంగులు నీ బలమును, పర్వత శ్రేణులు నీ కీర్తిని ప్రకటించుచున్నవేగా. నీవే నీవే నా అతిశయము, నీవే నీవే నా ఆరాధన, నీవే నీవే నా అతిశయము, నీవే నా ఆరాధన. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుతున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణము. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణము. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణము. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణము. 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 హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువానికి స్తోత్రములు నాయనా, ప్రభువానికి స్తోత్రములు నాయనా, స్తోత్రాలు. ప్రార్థన చేసుకుందాం ప్రతి ఒక్కరూ కూడా.
మరి చక్కగా మరి దేవుని యొక్క సన్నిధిని మన మధ్యలో ఉన్నది. దైవ సేవకులు పాలయ్య గారు చక్కని వాక్యము ద్వారా మనల్ని బలపరచబోతా ఉన్నారు. దేవుడు మనతో మాట్లాడినట్లు ప్రతి ఒక్కరు కూడా హృదయాలు తెరుద్దాం. ఎవరు కూడా లైవ్లోంచి పక్కకు జరగొద్దు. ప్రారంభం నుంచి అంతం వరకు కూడా చక్కగా దేవుని సన్నిధిని అనుభవించండి. ఎవరు కూడా లైవ్లోంచి పక్కకు తొలగడానికి అవకాశం ఇవ్వకండి. దేవుని యొక్క సన్నిధి మన మధ్యలో ఉన్నది. సేవకుని వాక్యము ద్వారా నీ జీవితం ఈరోజు ఆదరించబడుతుంది, ఓదార్చబడుతుంది, బలపరచబడుతుంది, సంపూర్ణ ఆశీర్వాదాలు పొందుతుంది. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేద్దాం. ప్రభువా, నాతో నువ్వు మాట్లాడు, ప్రభువా నాతో మాట్లాడు నాయనా అని ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనా పూర్వకంగా ప్రభు సన్నిధిని వేడుకుందాము. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువానికి స్తోత్రములు నాయన. మహోన్నతుడా నాయన, నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. అయ్యా నీకు స్తోత్రము. నీవు మాట్లాడితే మేము బ్రతుకుతామయ్యా. నీవే మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచు నాయన. మా హృదయములను తెరవండి నాయన, మా హృదయాలను తెరవండి నాయన. సేవకుని నోటిలో ఉండి ఆయన మీరే నీ ఆత్మ ద్వారా మాతో మాట్లాడి మమ్మలను బలపరచమని ప్రార్థిస్తున్నాము తండ్రి. సహకరించండి, సహాయం చేయండి ప్రభువా. హల్లెలూయా. కనపడదు కదా. ప్రియ సంగమా, ప్రియ సంగమా, ఇంతవరకు అనేకమైనటువంటి విజ్ఞాపనలు చెల్లించుకోవటానికి దేవుడు మనకి ఒక మంచి తరుణాన్ని కలిగించినందుకు వందనాలు చెల్లించుకుందాము. అలాగే చక్కగా దేవుణ్ణి పాటలతో ఘనపరచుకోవటానికి దేవునితో మనం సంతోషించటానికి దేవుడు మనకు ప్రత్యేకంగా కలుగజేస్తున్నటువంటి ఈ సమయమనే భావించాలి. ఎందుకంటే ఎందరికో లేనటువంటి ధన్యతనే చెప్పాలి. లోకమంతా అల్లకల్లోలమైనటువంటి పరిస్థితిలో ఉంది. మరి మనమైతే దేవునిలో సంతోషించటానికి దేవుడిచ్చిన తరుణమనే అనుకోవాలి. ఈ రాత్రికాల సమయంలో మరొకసారి దేవుని మాట కొరకు కనిపెడదాము. అనుదినము దేవుని సందేశాన్ని మనం వినాలి. మన జీవితంలో అవసరానికి మించినటువంటి సందేశాలు బైబిల్లో కనిపిస్తున్నవి. ఏ మేరకు మనం ఆస్వాదించుకుంటామో, ఏ మేరకు మనం ఫలిస్తామో అది ప్రభు మహిమార్థమై మనం ఈ లోకంలో జీవించి ప్రభు చెప్పిన స్థలానికి మనం చేరుకుంటాము. అందుకు భక్తి శ్రద్ధలతో మనం అంతకంతకు ఇంకను సమీపంగా దేవునితో సహవాసం చేయడానికి ప్రయాసపడదాము. ఈ దినము
దేవుడు నాకు బయలుపరిచినటువంటి లేఖనాన్ని మీ ముందుంచాలని ఆశపడుతున్నాను. లేవికాండంలో 19వ అధ్యాయంలో 32వ వచనం ఇలా రాయబడింది. తల నెరిసిన వాని ఎదుట లేచి ముసలి వాని ముఖమును ఘనపరచి నీ దేవునికి భయపడుడి అని ఉంది. దేవుని పిల్లలు పాటించవలసినటువంటి విధానాలు దేవుడే చెబుతున్నాడు. ఎలా ఉండాలట మన జీవితము? తల నెరిసిన వాని ఎదుట లేచి ముసలివాని ముఖమును ఘనపరిచి, మనం బ్రతుకు కాలమంతా దీన్ని ఆచరించాలట. తలనెరుపు ఒక మాట, ముసలితనము అని ఒక మాట కనిపించింది. వీళ్ళని ఏం చేయాలట? తలనెరుపు వచ్చేసరికి వాళ్ళు ఘనపరచబడుతూ ఉంటారట. వీళ్ళు సీనియర్ సిటిజన్స్ అన్నమాట. వీళ్ళకు ప్రత్యేకత ఉంటుంది. తలనెరుపు ఎప్పుడైతే వచ్చిందో ఎన్నో అనుభవాలు కలిగినటువంటి వ్యక్తిని మనం చూడగలుగుతున్నాము అని చూపరులకి ఒక మదిలో ఒక తలంపు మెదలాలట. ఒక సీనియర్ సిటిజన్ చూసినప్పుడు ఆయన చూసి లేచి హానర్ చేయాలట. రండి సార్ అని. చూసారా, మనం బస్సులు రైళ్ళు ఎక్కేటప్పుడు, వాహనాలు ఎక్కేటప్పుడు గవర్నమెంట్ వెహికల్స్కి అక్కడ రాస్తాడు ఈ సీట్లు సీనియర్ సిటిజన్స్ అని. అంతకు మునిపు ఎవరైనా ఒకవేళ పరాగ్గా కూర్చున్నా, లేదంటే అవసరం కొరకు కూర్చున్నా, ఆ వయసు కలిగిన వాళ్ళు, ఆ తల నెరిసిన వాళ్ళు అక్కడికి వెళ్ళేసరికి వాళ్ళు చెప్పనక్కర్లా లేచిపోవాలన్నమాట. లేచిపోతారు. ఎందుకంటే వాళ్ళకి ఆ విలువల్ని ప్రభుత్వం వారు గుర్తించి ఆ సీట్ల మీద కేటాయించి రాసేస్తారు. ఇవి సో అండ్ సో, ఇవి సో అండ్ సో, ఎమ్మెల్యేలకి ఇవని, ఎంపీలకి ఇవని, వికలాంగులకి ఇవని, సీనియర్ సిటిజన్స్కి ఇవని వాళ్ళు కేటాయించేస్తారు. అయితే బైబిల్ చెబుతుంది, తల నెరిసిన వాని ఎదుట లేచి మనం ఆయన్ని గౌరవించాలట, లేచి నించోవాలట. చూడండి, పెద్ద ఆఫీసర్ గాని వస్తే దిగుస్తాయి ఉన్న వాళ్ళందరూ సెల్యూట్ చేస్తారు, స్వాగతిస్తారు, హానర్గా ఆయన్ని హృదయంలో చేర్చుకుంటారు. అయితే తలనెరుపు అనేది ముసలితనం కాదు. తలనెరుపు వేరు, ముసలితనము వేరు. ముసలితనము అంటే ఇది హోప్లెస్ కండిషన్ అన్నమాట. బ్రతికే ఉంటాడు కానీ ఎవరైనా ఈయనకి పరిచర్య చేయాలి, ఇంక ఈయన ఎవరికి చేసే స్థితి కాదు. అది ముసలితనం అంటారు. అయితే ఈయన అనుభవాలు ఈయనకుంటాయి సుమండి, ఈయన అనుభవాలు ఈయనకుంటవి, ఆయన స్వాస్యము ఆయనకుంటుంది. అయితే ఇది ముసలితనము. ఈవేళ మన అంశం ఏమిటంటే, వృద్ధులకు కలిగిన అధికారం వారి ఆత్మీయ అలంకారము. వృద్ధులకు ఎవరికైనా అధికారం కలిగి ఉంటే అది వారి ఆత్మీయతకు అది గొప్ప అలంకారమై ఉంటుందట. దేవుని స్తోత్రం. ఆత్మీయ స్థితికి గొప్ప అలంకారం ఏది చూపిస్తుంది అంటే, ఆయనకు ఒక అధికారం కావాలి. ఎవరికి
వృద్ధులకు అధికారం కావాలి. వృద్ధులకి ఎందుకయ్యా అధికారం? వాళ్ళే ఎవరి చేతన సేవలు చేయించుకుంటున్నారు, కదలలేని స్థితిలో ఉన్నారు. ఏదో కాలం గడుపుకుంటూ ఏదో రోజు దినం తెల్లార్చుకోవడానికి చూస్తూ ఉంటే వాళ్ళకెందుకు అధికారాలు అని ఉంటుంది. ఎందుకంటే మనము భ్రమలు కలిగించే సమాజంలో మనం బ్రతుకుతున్నాం. ఇదొక భ్రమ అన్నమాట. ముసలాడు కదా వాడెందుకు, ముసలిది కదా ఆవిడెందుకు, ఆవిడ ఉంటే మనకు అడ్డు. ఇలాంటి భ్రమలో బ్రతుకుతున్నటువంటి ఈ సమాజానికి కొనివిప్పుగా దేవుడు ఈ రాత్రికాల సమయంలో అసలు తలనిరిపి ఏమిటో, వృద్ధాప్యం ఏమిటో, వారికి ఉన్న అధికారం ఏమిటో దేవుడు ఈ రాత్రికాల సమయంలో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. జాగ్రత్త సుమ. అన్యులు భ్రమలో బ్రతుకుతున్నారు కనుక ఈవేళ లేఖనం వెక్కిరింపుగా కనిపిస్తుంది. ముసలాళ్ళకి అధికారం ఏమిటి, ముసలాడికి ఆధిపత్యం ఏమిటి, ముసలాడికి ఘనత గౌరవం ఏమిటి? హోప్లెస్గా పడున్న వాడికి ఎందుకండి ఇవన్నీ? ఎక్కడో అన్యులైతే రామకృష్ణ అని చెప్పి కూర్చోవాలి కానీ, పోనీ క్రిస్టియన్ అయితే ఏదో ప్రభువా అంటూ ఆయన దినం తెల్లార్చుకోవాలి కానీ, ముసలాడికి అధికారం ఏంటి? భ్రమలో ఉంది సమాజం. వాక్యపు వెలుగులు లేక బుద్ధిహీనంగా ఉండటం వలన సత్యం ఏమిటో కనిపించట్లేదు. ఏం చెప్పారు? తల నెరిసిన వాని ఎదుట లేచి నిలబడాలట, సెల్యూట్ చేయాలట. ఎందుకంటే ఆయన ఎన్నో దైవికమైనటువంటి అనుభవాలు కలిగి ఉంటాడు. తల నెరుపు వచ్చిందంటేనే ఇంచుమించుగా మధ్య వయస్సుకు దాటిపోతుంది. ఆయన దగ్గర మనకు కావలసినవి ఏవో ఉంటవి. అలాగే ముసలివాని ముఖమును ఘనపరుస్తూ ఉండాలట మనము. చివరగా ఏం చెప్పింది లేఖనము? నీ దేవునికి భయపడి ఈ 2 పనులు నువ్వు చేయాలి. నువ్వు నిజంగా భక్తుడు అయితే, నువ్వు పరలోకం వెళ్ళాలనేటటువంటి సంకల్పంతోనే నీ ప్రయాణం కొనసాగితే నువ్వు ఈ 2 పనులు చేయాలి. ఏం చేయాలి? తల నెరిసిన వాడు కనిపించినప్పుడు ఆయన్ని ఘనపరచాలి. దేవుని స్తోత్రం. ఆయన ఎదుట లేచి నిలబడాలి. ఆయన హృదయంలో చేర్చుకోవాలి. ఆయన సలహాలు నువ్వు తీసుకోవాలి. ఆయన ఒక మంచి మాదిరి కలిగినటువంటి వ్యక్తి ఉంటాడు సమాజానికి. నేను అన్యుల గురించి నేను చెప్పట్లేదు, దైవ స్పర్శ లేని వాళ్ళ గురించి నేను చెప్పట్లేదు. దేవుని నడిపింపుని బట్టి నడుస్తున్నటువంటి వారి గురించి నేను చెబుతున్నాను. దేవుని దగ్గర కనిపెట్టి దేవుని కొరకు ఎదురు చూస్తూ దేవుని నడిపింపుని బట్టి జీవిస్తున్న వాళ్ళ గురించి వాక్యం చెబుతుంది. అలాగని చెప్పి క్రైస్తవులు అందరికీ కాదు సుమండి, నామకార్థంగా బ్రతికే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకే కెట్టది ఇది. ఎందుకంటే పునాదులే చెడిపోయినప్పుడు ఇక నీతివంతుడు ఏమి చేస్తాడన్నట్టు వాళ్ళ జీవితాన్ని కొనసాగిస్తున్నారు. ఓకే, దేవునికి భయపడి ఈ 2 పనులు చెయ్యాలట మనం. 92వ కీర్తన 15వ వచనం ఇలా చెప్పబడుతుంది. వారు ముసలితనమందు ఇంకనూ చిగురు పెడతారట. చప్పట్లు కొడదామా? ముసలితనమందు ఇంకనూ చిగురు పెడతారట. ముసలితనంలో చిగురు పెట్టడం ఏంటండి? వాలిపోవడం, వాడిపోవడం, రాలిపోవడం ఆ స్థితి. మనకి తెలిసినటువంటి ఈ భ్రమలోకంలో ఇలాగుందనమాట. భ్రమ సత్యం పక్కకెళ్ళిపోయింది, అసత్యం మన ముఖం మీద ముసుగులా నిలిచిపోయింది కనుక సత్యం కనిపించట్లేదు. ఏం చెప్పాడు? ముసలితనమందు వారు ఇంకనూ చిగురు పెడతారట. సారము కలిగి పచ్చగా ఉంటారట. మళ్ళీ చప్పట్లు కొడదామా? హల్లెలూయా. గమనించారా? ఈ మాటలు నమ్మసఖ్యంగా లేవన్నమాట. ఎందుకంటే
ఇప్పుడే చెప్పాను, 3 మార్లు చెప్పాను, మళ్ళీ ఎన్ని మార్లైనా చెప్పాలి. భ్రమలో ఉన్నాం, భ్రమలో నుంచి పైకి రావాలి. లేఖనం ఏం చెబుతుందో నువ్వు కంటితో చూడాలి. కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీకు బయలుపరుస్తాడు. దేవుని స్తోత్రం. వారు ముసలితనమందు ఇంకానూ చిగురు పెడుతూ ఉంటారట. అంటే మనం చెప్పుకునే భాషలో ముసలితనము కాదు. వాళ్ళు ఊపిరి ఉన్నంత వరకు, వాళ్ళు దేవుని బిడ్డలు. ఊపిరి ఉన్నంత వరకు దేవుడు ఏం చెప్పాడు? నాతో నీవుంటే నీతో నేనుంటాను, నీకు దత్తపుత్రాత్మనిచ్చాను, పిరికితనమైనటువంటి ఆత్మను కాదు అన్నాడు. ఆత్మ వయసుకి సంబంధించిందా? యోధాగోత్రపు సింహాన్ని నేను, మీరు సింహపు పిల్లలు. సింహం పిల్ల అయితే ఏంటి, యవ్వనంలో ఉంటే ఏంటి, వృద్ధాప్యం ఉంటే ఏంటి, సింహమే. అది చనిపోయే వరకు సింహమే. ఆయన దేవుని బిడ్డ. అబ్రహాంకి ఏమైనా వాగ్దానం చేశాడు? నిన్ను దూషించే వారిని నేను శపిస్తానన్నాడు. అంతే. నిన్ను ప్రేమించే వారిని నేను ఆశీర్వదిస్తాను అన్నాడు. అంటే దీనికన్నా గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఇన్నేళ్ళ తర్వాత రిటైర్మెంట్ అని ఇచ్చాడా దేవుడు? చెప్పండి. వాళ్ళకైతే ఏదో పీరియడ్ ఉంది, 60 ఏళ్ళు 58 ఏళ్ళు పీరియడ్ ఉంది. ఆ తర్వాత వాళ్ళ ఆఫీస్కి వెళ్తే ఆయన ఎవరో వాళ్ళకి తెలియదు, పొమ్మంటారు. కానీ దేవుడు రిటైర్మెంట్ ఇవ్వలేరు నీకు. నీ ఊపిరి ఉన్నంత వరకు ఆయన బిడ్డవు నువ్వు. నిన్ను దత్తత చేసుకున్నాడు ఆయన. నిన్ను పరలోకం వరకు తీసుకెళ్ళడం కోసము, ఆయన ప్రతిష్ట ఏమిటో నీలో నుంచి చూపించడం కోసము నిన్ను పిలుచుకున్న పిలుపు నాటి నుండి నీ ఊపిరి ఆగే వరకు నీవు దేవుని బిడ్డవు, నువ్వు సింహపు పిల్లవంతే. ఎవరు స్తోత్రం. అంచేత వారు ముసలితనమందు ఇంకానూ చిగురు పెడుతూ ఉంటారట, ఇంకానూ చిగురు పెడుతూ ఉంటారట. అంటే అర్థం ఏంటో తెలుసా? ఇంకా ఆధ్యాత్మికపరమైనటువంటి విషయాల్లో రీసెర్చ్ చేస్తూ ఉంటారనమాట. రీసెర్చ్, ఇంకా 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 మెడిటేట్ చేస్తూ ఉంటారు. వాళ్ళ అనుభవాలన్నీ రంగరించి వాళ్ళ వంశవృక్షానికి, వాళ్ళ బిడ్డలకి సులభ శైలిలో వాటిని చెబుతూ ఉంటారనమాట. ఇంకా 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 హల్లెలూయా, హల్లెలూయా. అంచేత సారము కలిగి పచ్చగా ఉంటారట. పచ్చగా ఉండడం అంటే వెలుతు లేకుండా ఉండడము, కొదువు లేకుండా ఉండడము. సారము గమనించండి. సారము, నిస్సారము. లోకమంతా నిస్సారంగా ఉంది, దేవుని పిల్లలు సారము కలిగి ఉన్నారట. ఎవరో వృద్ధులు, ముసలి వాళ్ళు ఇంకనూ చిగురు పెడుతున్నారట. దేవుని స్తోత్రం. దేవుని పిల్లలకు ఉన్నటువంటి ప్రతిష్ట ఏదైనా ఉంటే ఆదికాండములో 25:5 నుంచి నేను చదువుతున్నాను చూడండి. ఆదికాండము. వత్తి మాటలు ఎవరూ చెప్పుకోకూడదు, లేఖనం ఆధారంగానే మాట్లాడుకోవాలి. అబ్రహాము దేవుని బిడ్డ మనకు తెలుసు, దేవునికి తనకి ఉన్నటువంటి బంధం మనకు తెలుసు, దేవుడు అతను దీవించిన రీతి మనకు తెలుసు. అయితే అబ్రహాము తనకు కలిగినది యావత్తు ఇస్సాకుకు ఇచ్చెను. ఆయన వాగ్దాన పుత్రుడు కనుక అబ్రహాముకు దేవుడిచ్చిందంతా ఇస్సాకే ఇచ్చాడు. ఇస్సాకు ఒకడే ఉన్నాడా? ఇంకా 6 పిల్లలు పక్కనే ఉన్నారు. ఆయన భార్య పక్కనే ఉంది. ఆమె పేరు కెతూరా. గమనించండి, భార్య పక్కనే ఉంది, వయసు వచ్చిన పిల్లలు పక్కనే ఉన్నారు,
కానీ తనకు కలిగిందంతా వాగ్దాన కుమారుడైనటువంటి ఇస్సాకు ఇచ్చాడు. గమనించండి. ఎందుకంటే ఇస్సాకు ఆ మోసలో పెరిగినవాడు, దేవుని పక్షంగా నిలిచినవాడు, తల్లిదండ్రులకు విధేయుడు, దైవ చిత్తాన్ని ఎరిగి బ్రతుకుతున్నవాడు. వాళ్ళు అలా కాదు. హాగరకు పుట్టినవాడు ఇస్మాయేలు అలా కాదు, కెతురుకు పుట్టినటువంటి 6 అలాంటి వాళ్ళు కారు. ఒక్క ఇస్సాకు మాత్రమే అలా జీవించాడు. కనుక నీకు కలిగినది యావత్తు ఇస్సాకిమ్మని చెప్పేశాడు దేవుడు. దేవుని స్తోత్రం. అర్థం చేసుకోవాలి మనము. ఇంకా తన ఉపపుత్రుల కుమారులకు బహుమానాలు ఇచ్చాడట. అంటే వాళ్ళకి ఏదో ప్యాకేజీలు ఇస్తాడనమాట. అబ్బాయి నువ్వు ఇది పట్టుపో అన్నాడు. భార్యకి ఇదని చెప్పాడు, పిల్లలకి ఇదని చెప్పాడు. అయితే తనకు కలిగినది యావత్తు ఇస్సాకు ఇచ్చాడు. దేవుని స్తోత్రం. అయితే అబ్రహాము బ్రతికిన సంవత్సరములు 175. అబ్రహాము నిండు వృద్ధాప్యము వచ్చిన వాడే మంచి ముసలితనమున ప్రాణము విడిచి మృతి పొంది తన పితరులకు యుద్ధకు చేర్చబడను. చప్పట్లు పడదామా? ఆయన వయసు ఎంత? 175 సంవత్సరాల వయసు. యవ్వనమా? నడి వయసా? కాదు. బహుకాలము గడిచిన వృద్ధుడైన మంచి ముసలితనము. అయినను ఆయనకి అధికారం ఉంది, ఆధిపత్యం ఉంది, ఘనతా గౌరవాలు ఉన్నాయి ఆయనకి. ఎవరు ఆయనకి చెప్పనక్కర్లేదు. మరణకాలము వరకు ఆయన సంపాదించిన యావదాస్తి మీద, దేవుడిచ్చినటువంటి ఆస్తి మీద హక్కు ఉంది, ఆధిపత్యం ఉంది, అధికారం ఉంది. ఆయనకి ఎవరు ఎదురు చెప్పడానికి వీల్లేదు. నువ్వు వెలగా అంటే అలాగే. ఇక ఇలాంటి వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఒక్క తండ్రిని నువ్వు చూసావా? నువ్వు పుట్టిన తర్వాత ఇప్పటి వరకును. అందుకే భ్రమలోకంలో ఉన్నాం మనం. ఈ యుగ సంబంధమైన దేవత వారి కన్నులకు గ్రుడ్డితనము కలిగించిందట. ఇక్కడ 175 సంవత్సరాల బ్రతికి భార్య సేవలు పొందాడు, పిల్లల మన్ననలు పొందాడు, ప్రజలు దీవెనలు పొందాడు. దేశపు పెద్దల మధ్య కూర్చొని గవిని యుద్ధ పేరు పొందినవాడై, మరణము వరకు ఆధిపత్యము అధికారము కలిగిన వాడై, పిల్లలకు దైవాన్ని ఇచ్చాడు శాసించి. మరి ఆదికాండం 18-19 మీరు ఇంటి దగ్గర చదువుకోండి. నాకు కలిగిన దేవుడు మీకు కలిగి ఉండాలి, శాసించాడు అన్నమాట. దీన్ని బట్టి నువ్వేమర్థం చేసుకుంటున్నావు? భక్తి. నీ పిల్లలకు భక్తి నేర్పలేకపోతున్నావు కదా. ఆ తర్వాత పరిస్థితి ఏమవుతుందో ఇంకా కొంచెం ముందుకెడితే మీకు అర్థమవుతుంది. ఆ తర్వాత దేవుడు లేని పిల్లల పరిస్థితి ఏమిటో, పిల్లలకు దేవుడు లేని తల్లిదండ్రుల పరిస్థితి ఏంటో కొంచెం ముందుకెడదాం. ఇంకాను గమనించండి. అక్కడ ఏం మాట చెప్పబడి ఉంది? వారు ముసలితనమందు ఇంకనూ చిగురు పెట్టుదురు, సారము కలిగి పచ్చగా ఉందురు. ఊపిరి పోయేంతవరకు సింహపు పిల్లగానే బ్రతికాడు, అధికారంతో బ్రతికాడు, ఆధిపత్యంతో బ్రతికాడు. భార్య సేవలు చేస్తుంది, పిల్లలు మన్నన చేస్తున్నారు, ప్రజలు దీవిస్తున్నారు. అదండి జీవితము, అది జీవితము. నా 70 ఏళ్ల వయసులో నాకెవరు కనపడలేదు. మరి మనం ఏదో పల్లెటూళ్ళలో పుట్టాము, పల్లెటూళ్ళలో పెరిగాము అంటే హైదరాబాద్ వరకు వెతికినా, రాజకీయ నాయకుల్లో వెతికినా, దేశానికి అధిపతుల్లో వెతికినా, ఎన్టీ రామారావు గారు అంతటి వారికే
ఈ ప్రతిష్ట కలగలేదు, అధికారం లేదు ఆయనకి. ఆయన పిల్లలు ఏక మనసు కలిగి ఆయనతో లేదు ఆయన సంతానం. ఆయన ఎవరికి చెప్పినా వినుకునే పరిస్థితులు లేరు. ఆఖరికి ఆయన ఎలా మరణించాడో మనకు అందరికీ తెలుసు. ఇంకా అంతకన్నా పెద్దోళ్ళు ఎవరన్నా మన వీధిలో ఉన్నారా, మన ఊళ్ళో ఉన్నారా? అంచేత ఈ భ్రమలో నుంచి పైకి వస్తే సత్యం ఏమిటో దేవుడు కన్నులు తెరిపిస్తాడు. దేవుని స్తోత్రం. గమనించండి, పిల్లలు ఎలా ఉన్నారు? ఇస్సాకు పిల్లలు యవ్వనంలో ఉన్నటువంటి కొడుకుని కాళ్ళు చేతులు కట్టి బలిపీఠం మీద పెట్టి కత్తికి నిప్పు పట్టి కంఠం తెగనరకడానికి సిద్ధపడి ఉంటే ఆ యవ్వనస్తుడు మౌనంగా ఉన్నాడట. నానా నీకు దేవుడు చెప్పింది చేయి, ఆలస్యం ఎందుకని. అంటే మనకేమర్థమవుతుంది? తండ్రి పెంపకంలో ఎలా పెరిగాడైను. లోకంలో నీవు నేను కలిసి జత కలిగి తిరిగినంతకాలం, లోకానికి మనం లోనైపోయినంతకాలం మన పిల్లలు మన మాట వినరు. ఇదంతా సైతాను రాజ్యం, సైతాను తంత్రాలు. మన పిల్లలు మన మాట వినరు. నువ్వే సత్యమే చెప్పరు కదా. ఇంక ఇస్సాకంత విధేయత ఎక్కడి నుంచి వస్తుంది? ఆయన బ్రతికాడు, ఆయనకు బ్రతికేమిటో నేర్పాడు కనుక ఇది చూడగలిగాడు ఆయన. దేవుని స్తోత్రం. ఇక రెండోది యాకోబు గురించి చెప్పుకుందాము. యాకోబు మగసిరి కలిగి రోషము గలవాడిగా దేవునితో పోరాడి గెలిచిన గొప్ప భక్తుడు, ధీరుడు అనమాట. మగసిరి కలిగిన వాడు అని ఉంది యాకోబు గురించి. రోషము కలిగిన వాడిగా ఉంది, దేవునితో పోరాడి వాడినిగా ఉంది. అయితే మరణకాలం వరకు తన పిల్లలను, వారి పిల్లలను శాసిస్తూనే దీవిస్తూ బ్రతికాడు. హల్లెలూయా. ఆదికాండంలో ఈ మాట మనకు తేటగా కనిపిస్తూ ఉంటుంది. 49వ అధ్యాయం 33 మీరు జాగ్రత్తగా చదువుకుంటే 49:33. మరణకాలం వరకు యాకోబు ఎలా బ్రతికాడు? యాకోబు తన కుమారులను పిలిపించి, మీరు కూడి రండి, అంత్య దినములలో మీకు సంభవింపబోవు సంగతులను మీకు తెలియచేస్తాను అంటూ 33వ వచనంలో ఇలా రాయబడి ఉంది. 49:33. యాకోబు తన కుమారులకు ఆజ్ఞాపించుట చాలించి మంచం మీద మరణించాడట. ఆజ్ఞాపించడమేనట ఆయన బ్రతికున్నంతకాలము. ఎవడు తిరిగి మాట్లాడడానికి వీల్లేదు. 12 మంది కొడుకుల్లోనూ ఆయనకు ఎదురు చెప్పేవాడు ఒకడు ఉండడానికి వీల్లేదు. దేవుని స్తోత్రం. ఆజ్ఞాపిస్తున్నాడట, దీవిస్తున్నాడట యాకోబు. గమనించండి. ఇంకా యాకోబు ఐగుప్తుకి వెళ్ళేసరికి తన కుమారుడు ఐగుప్తు దేశానికి రాజుగా ఉన్నాడు. గమనించండి. యాకోబు పిల్లలేమో పస్తులు పడి తిండి గింజల కోసం ఐగుప్తు ఎడితే ఐగుప్తు పాలకుడిగా కనిపించాడు కొడుకు. అప్పటిక 13 సంవత్సరాలు అయింది ఆయన వేరైపోయి, తల్లిదండ్రుల దగ్గర నుంచి, అన్నదమ్ముల దగ్గర నుంచి. 17వ సంవత్సరాన్ని గోతులో తోసేశారు వీళ్ళంతాను. 30వ సంవత్సరాన్ని రాజుగా కూర్చున్నాడు అక్కడ, తనదగాని దేశంలోను. అయితే అక్కడికి వెళ్ళినటువంటి యాకోబుకి జాడ తెలుసుకున్నారు. దైవ కుటుంబం అంతా ఓ దగ్గరికి చేర్పించాడు దేవుడు. అయితే యోసేపు ఆ దేశానికి రాజు ఉండి కూడా ఏం చేస్తున్నాడో తెలుసండి? ఎంత మాట అండి. రాజుగా ఉన్నప్పటికీ యోసేపు తన కుమారులతో తండ్రికి సాష్టాంగపడి దీవెని కోరుతున్నాడట. డాడీ డాడీ డాడీ, నన్ను ఇరుగో నా 2 పిల్లల్ని దీవించాలి నువ్వు. డాడీ, మా పిల్లల్ని దీవించాలి, నన్ను దీవించాలి. అదేంటి? ఎప్పుడైనా ఆలోచించారా?
ఒక దేశానికి రాజుగా ఉండి తండ్రి కాళ్ళ మీద పడి మహాసభలోను తండ్రి నన్ను దీవించాలి అంటున్నాడు. అంటే ఏ సెక్షన్లో పెంచాడు కొడుకుల్ని? భ్రమలో ఉండి దేవులాడుతున్నావు. జీవితానికి అర్థమేటో తెలియక, దేవుడు ఎవరో తెలియక, భక్తులు ఎలా ఉంటారో తెలియక, పరలోకం ఎలా ఉంటుందో తెలియక, జీవితానికి అర్థం తెలియక చీకట్లో ఉన్నాం మనం. లేఖనపు వెలుగులో చూడాలి. గమనించండి ఆ మాట 48వ అధ్యాయం 12వ వచనంలో నేను చదువుతున్నాను. యోసేపు అతని కాళ్ళ మధ్య నుండి వారిని తీసుకొని అతనికి సాష్టాంగ నమస్కారము చేశాను. ముందు పిల్లల కాళ్ళ మీద పడమన్నాడు. తాతయ్య గారి కాళ్ళ మీద పడండి బాబు. ఆయన మహాభక్తుడు, ప్రార్థనాపరుడు. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అనేటటువంటి నినాదం దశ దిశలో మారుమోగుతుంది. దేవుణ్ణి కలిగినటువంటి అదిగో ఆ భక్తుడు వచ్చాడు, ఆయన కాళ్ళ మీద మీరు పడండి అని పిల్లల ముందు తోసి ఆ తర్వాత ఆయన సాష్టాంగ నమస్కారం చేస్తున్నాడట. ఎప్పుడైనా ఆలోచించావా? మీ నాన్నగారి విషయంలో నువ్వేం చేస్తున్నావో ఇంకా బ్రతుకుంటే, ఒకవేళ తల్లిదండ్రులు బ్రతుకుంటే, వీడు మా నాన్న అని చెప్పుకోవడానికి సిగ్గుపడిపోతున్నావు. ఊరికాను ఇప్పుడు మా అమ్మని చెప్పుకోవడానికి నువ్వు సిగ్గుపడిపోతున్నావు. ఎవరు స్తోత్రం. ఇంకా పరాయి దేశపు ప్రజలు ఐగుప్తులోనే 17 సంవత్సరాలు ఉండి ఆయన చనిపోయాడు. పరాయి దేశపు ప్రజలు ఈయన భక్తిని, ఈయన విశ్వాసాన్ని చూసి 70 రోజులు అంగలార్చారట. 70 రోజులే. ఎవరు స్తోత్రం. భక్తుల జీవితాలు ఎలా ఉండాలండి? భక్తుల జీవితాలు ఎలా ఉండాలి గమనించండి. ఇంకా కుమారులు వృద్ధులకు కిరీటము. హల్లెలూయా. కుమారులు వృద్ధులకు కిరీటము. మీకు అర్థమయ్యే భాషలో చెప్తున్నాను. నా మనవళ్ళు వాళ్ళ జీవితాన్ని బట్టి నాకు తల మీద ఒక నిండైన కిరీటం కనిపిస్తూ ఉండాలట. అలా ఫీల్ అవ్వాలట నేను. నా కొడుకుల జీవితమే కాదు, ఆ తర్వాత నా మనవళ్ళు కూడా దేవుళ్ళో ఎదుగుతూ అనేకుల మన్ననలు పొందుతూ ఈ నీతిలో బ్రతుకుతూ ఉంటే అది నా నెత్తి మీద ఒక కిరీటం ఉన్నట్టు నేను వీధంబడి ఎడుతూ ఉంటే నాకు అలా కనిపిస్తూ ఉంటుందట. హల్లెలూయా. కుమారులు వృద్ధులకు కిరీటము, తండ్రులే కుమారులకు అలంకారము. ఎవరు స్తోత్రం. తండ్రులే కుమారులకు అలంకారము. హల్లెలూయా. ఇక్కడ అంటాడు లాబాను, మీ తండ్రి దేవుడు నీ జోలికి నన్ను పోవద్దన్నాడు, లేకపోతే నిన్ను మట్టి కనిపించేద్దును అంటున్నాడు. మీ తండ్రి దేవుడు నీ జోలికి నన్ను పోవద్దన్నాడు కనుక నువ్వు బ్రతికిపోయావంటున్నాడు. గమనించండి. యాకోబు మామ పలుకుతున్నటువంటి ఈ మాటలు. అంటే ఇస్సాకు దేవుడు, ఇస్సాకు ఎంత భక్తుడు, ఇస్సాకు కొలిచినటువంటి ఆ దేవుడికి భక్తుడైన ఇస్సాకుకు నువ్వు కొడుకువి, యాకోబువి. అంటే నీ తండ్రి ఘనత ఎలాంటిది, నీ తాత ఘనత ఎలాంటిది కనుక దేవుడు నీ జోలికి నన్ను పోవద్దన్నాడు. ఎలాంటి మాటలండి. తండ్రులే కుమారులకు అలంకారము. నీ తండ్రి దేవుడు అని వాడాడు ఆయన. అంటే ఇస్సాకు గారి దేవుడు అని వాడాడు. మనం ఎక్కడ బ్రతుకుతున్నాము, మనం ఎలా బ్రతుకుతున్నాము, మనం దేనికి బ్రతుకుతున్నాము వెతకాలి. వాక్యపు వెలుగుల్లో నీ జీవితాన్ని మలుచుకోవాలి. హల్లెలూయా. ఇంకా ఫరో ఎదుట తన కుటుంబాన్ని, అన్నదమ్ములందరినీ మునుపు ఇతగానికి అన్యాయం తలపెట్టి హత్య చేయాలనుకునేటటువంటి తోబుట్టువులందరినీ
తండ్రిని కుటుంబాన్ని అంతటినీ తీసుకొని వచ్చి ఐగుప్తులో ఉన్నటువంటి ఫరో రాజు ఎదుట మహాసభలో, ఇదిగో వీరు నా తోబుట్టువులు, వీరు నా పితరులు. గమనించారా? నా తండ్రిను అని చెప్పి రాజుగారికి పరిచయం చేస్తున్నాడు. అందులో పెద్ద విశేషం ఉందండి అని మీరు అనుకోవచ్చు కాక, ఉంది, గొప్ప విశేషం ఉంది. అదేంటో తెలుసా? అదేంటంటే, గొర్రెల కాపరి అయిన ప్రతివాడు ఐగుప్తీయులకు హేయుడు. అసలే హెబ్రీయులు అంటే వాళ్ళకి మంట. యోసేపులో ఉన్నటువంటి దైవిక స్థితిని బట్టి వాళ్ళు చేర్చుకున్నారు, కానీ హెబ్రీయులు బానిసలుగా చూస్తున్నారు కదా వాళ్ళు. పైగా గొర్రెల కాపరులు అంటే వాళ్ళకి ఇంకా ఎలర్జీ, హేయం అనమాట. కానీ యోసేపు అంటున్నాడు, ఇదిగో వీరు నా కుటుంబము, నా సహోదరులు, ఈయన మా తండ్రి, వీళ్ళందరూ గొర్రెల కాపర్లే అంటున్నాడు. చూసుకోండి, ఆయన చూస్తే ఒక ఉన్నతమైనటువంటి సింహాసనం మీద కూర్చున్నాడు. రాజుకి ఇలాగే పరిచయం చేస్తున్నాడు. ఒకవేళ నువ్వు కానీ ఏదో ఒక ఆఫీసులో కానీ పెద్ద ఉద్యోగం చేస్తూ మీ నాన్నగారు ఏ రిక్షా మీద వస్తే, ఏ ఆటోలోనూ దిగితే కనీసం నువ్వు ఎంట్రన్స్ కూడా ఇవ్వవు, ఫ్యూన్తో గెంటించేస్తావు. ఒకవేళ నువ్వు టౌన్లో ఉంటే మీ నాన్న ఏ ఆటో పట్టుకొని కష్టపడి అడ్రస్ వెతుక్కుంటూ వస్తే ఆయన లోపలికి కూడా రానియ్యవు నువ్వు. ఒక ఆయన నేను చూశాను, ఆయనకి 1 2 3 4 5 కొడుకులు, ఒకే ఒక ఆడపిల్ల. ఒక్కడనే చదివించారు, ఆయనకి జాబ్ వచ్చింది. వీళ్ళంతా తెలివి తక్కువలు కదా. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, మైకంలో భ్రమలో బ్రతుకుతున్నటువంటి ఫ్యామిలీస్ ఎలాగుంటాయో మీకు తెలియదేముంది. ఈ ముసలాడికి భార్య చనిపోయింది, వీళ్ళు వాటాలు వేసుకున్నారు. నువ్వు మా ఇంటి దగ్గర 2 నెలలు ఉంటే చాలు, అగో వాడి దగ్గర 2 నెలలు ఉంటే వాడి దగ్గర 2 నెలలు ఉండు, ఇలాగ ఆ ముసలాడికి పొట్టకింత అన్నం పెట్టడానికి. ఈ లోపున ఆయనకి అనారోగ్యం వచ్చింది. ఏం చేయాలో బోధపడక పట్టణంలో కొడుకున్నాడు కదా అని చిన్న గోను సంచోటు పట్టుకొని, ఓ 2 జతల బట్టలు పట్టుకొని అక్కడికి వెళ్ళి 10 రోజులు ఉందామని ఎడితే వాళ్ళ ఆవిడ ఆయన్ని చూసి చేదరించుకొని తలుపేసుకొని వీళ్ళ అబ్బాయితో వాళ్ళ కోడలు మాట్లాడుకుంటున్నటువంటి మాటల కిటికీలోంచి ఆలకించేశాడు. ఈ ముదునష్టపోడిని ఆ ఊళ్ళో అంతమంది ఉన్నారు, మనకే అంటగట్టాలా? వీడికి ఇప్పుడు నువ్వు ఎంజాయ్ ఎలా? ఇంత ట్రాఫిక్లో నుంచి తప్పించుకొని ఎలా ఎత్తుక్కుంటూ వచ్చాడు చూడండి అక్కలాగా, ఇలాగా. అంతే, మారు మాట్లేదు, ఇంటికి వచ్చి పాకలో ఉరువోసుకొని చచ్చిపోడు. ఇలాంటి భ్రష్టులు ఉన్నటువంటి ఈ లోకంలో నీకు ఇదే కనిపిస్తుంది కానీ అది కనిపించట్లేదు. లేఖనం చదివితే కదా. గొర్రె పిల్లలు కాసుకున్న జరే ఆయన నా తండ్రి అని మహారాజు స్థానంలో ఉన్నటువంటి యోసేపు చెప్పుకుంటున్నాడు ఆయన తండ్రి గురించి. ఆయన మరణకాలం వరకు శాసించాడు, దీవించాడు యాకోబు. ప్రజలు చెప్పుకుంటున్నారు, మీ తండ్రి దేవుడు నీ జోలికి రావద్దన్నాడు నన్ను ప్రజలు చెప్పుకుంటున్నారు. హల్లెలూయా. ఇంకా యోబు సంగతి చూద్దాము. యోబు 140 సంవత్సరాలు బ్రతికి తనకు కుమారుల కుమారులను 4 తరములు. ఇది ఇంకా గొప్పగా ఉందండి. ఇంతవరకు 3 తరాలే చెప్పుకుంటున్నాం మనం, 4 తరములట. దేవుని స్తోత్రం. అటు తర్వాత యోబు 140 సంవత్సరములు బ్రతికి తన కుమారుల కుమారులను 4 తరముల వరకు చూశాడట. పిమ్మట యోబు కాలము నిండిన వృద్ధుడై మృతు పొందేనట. హల్లెలూయా. బైబిల్లో ఈయన ఒక గొప్ప ఘనుడు, 2 అంతల దీవెన పొందినటువంటి గొప్ప భక్తుడు. వీళ్ళెవడో నీకంటే కనపడరు. మరి ఎంతసేపు లోకం 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 లోకం, ఎంతసేపు డల్లర్స్ 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 డల్లర్స్. వెనకబడ్డ వాళ్ళే కనపడతారు కానీ ముందుకున్న వాళ్ళు నీకెవరో కనపడరు. జీవితానికి అర్థం తెలుసుకొని బ్రతికినటువంటి మహాభక్తులు వీళ్ళందరూ. దేవుని స్తోత్రం. నేర్చుకుందాము.
140 సంవత్సరాలు బ్రతికాడట. పిల్ల 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 తరములను చూశాడట. రెట్టింపు దీవెనలు పొందాడట. దేవుని చేతిలో విజయుడై రెట్టింపు దీవెనలు పొందినట్టు యోబు గురించి చూస్తున్నాము. ఇక్కడ యవనస్తుల బలము వారికి అలంకారము. సామెతలు 2:29 ఉన్నాయి. యవ్వనస్తుల బలము వారికి అలంకారమట. ఎందుకంటే యవ్వనము దేవుడిచ్చినటువంటి దానము. పసిపిల్లలకు ఉండదు, కౌమార స్థితిలో ఉన్న వాళ్ళకు ఉండదు, వయసు మళ్ళిన వాళ్ళకు ఉండదు, వృద్ధులకు ఉండదు. గమనించండి. కానీ యవ్వనము ఇంకా వాళ్ళకి దేవుడిచ్చినటువంటి అది ఒక తలాంత్ అని చెప్పాలన్నమాట. యవ్వనస్తుల బలము వారికి అలంకారము. నిన్న మొన్న చెప్పాను, యవ్వనంలో సహజంగానే సౌందర్యం ఉంటుంది, యవ్వనంలో బలం ఉంటుంది, యవ్వనంలో తెగ ఉంటుంది, యవ్వనంలో ఛాతి బలం ఉంటుంది, గుండె ధైర్యం ఉంటుంది, రోషం ఉంటుంది యవ్వనము. అయితే అది వాడికి అలంకారమట. అయితే తలనెరుపు వృద్ధులకు సౌందర్యం అట. చప్పట్లు కూడా. ఇలాంటి అనుభవాలు చిన్నప్పటి నుంచే కలిగి బాల్యము, కౌమార్యము, యవ్వనము దాటిపోయి తలనెరుపు వచ్చేటటువంటి సమయానికి ఎంత ఎక్స్పీరియన్స్ వస్తుందండి ఈ సీనియర్ సిటిజన్కి. అంచేత ఎన్నో అనుభవాలు కలిగి ఉంటాడు కనుక ఎవరు చూసినా చూడండి, ఒక డాక్టర్ కానీ ఎందుకో పని నుండి ఊళ్ళోకి వచ్చారనుకోండి, అంతే ప్రతి ఒక్కరూ అయ్యగారు కొంచెం ఇక ఈ పేషెంట్కి ఏదో 2 మాటలు చెప్పేసి వెళ్ళండి. అడుగడుక్కి ఏసైకి ఎంత ఖాళీ లేని పరిచర్య ఉందో అలాంటి పరిచయం ఉంటుంది. అలాంటిది దైవికమైనటువంటి జ్ఞానం కలిగి ఇన్ని ఆశీర్వాదాలతో నిండుకొని వాళ్ళ పిల్లలు ఇలాగా, వాళ్ళ పిల్లలు ఇలాగా, వీళ్ళు ఇలాగా, వాళ్ళకి ఆశీర్వాదం ఉంది, ఆస్తులున్నాయి, ఆధిపత్యం ఉంది, అధికారం ఉంది, ఘనతా గౌరవాలు ఉన్నాయి. ఇలాంటి వాళ్ళు వీధంబడి ఎడుతూ ఉంటే సింహం ఎందుకు సరిపోద్దండి? హల్లెలూయా. అంచేత తలనెరుపు వృద్ధులకు సౌందర్యము అని దేవుడు చెబుతూ ఉంటే తల పండిపోతుందని రొంగేయడం ఏంటండి బాబు? అంటే రొంగేస్తే యవ్వనస్తుడిగా కనపడతావనా? తలనెరుపుకి విలువ ఉంటే నువ్వు రంగు దగ్గరకు పోకపోదువు. తల పండిపోతే ఆడికి విలువ లేదు ఈవేళ సమాజంలోను. ఎందుకంటే ఇటు పని అయిపోయిందిరా అని. ఎన్నో జీవితాలు ఈవేళ సమాజంలో చూస్తూ ఉంటే మరొక కథ కూడా చెబుతాను. ఆయనకు 4 కొడుకులు ఉన్నారు. చాలా ఆస్తి సంపాదించాడు. మంచి సంబంధాలు చూసి పిల్లలకి పెళ్ళిళ్ళు కూడా చేశాడు. అయితే ఆయన వృద్ధాప్యం వచ్చేసరికి వాళ్ళ కట్టిన ఇళ్లలో ఎవరికి వాడే వైభవం అనుభవిస్తున్నారు. వాళ్ళ కట్టిన ఇళ్లలోకి ఎవడ పెళ్ళం ఈ ముసలివాళ్ళు రానివ్వలేదు. వీళ్ళకి వార్ధక్యం వచ్చింది. ఒకళ్ళకెళ్ళి ఒకళ్ళు చూసుకుంటున్నారు. ఏమయ్యా ఇలాగైపోద్దని మనం అనుకోలేదు. ఆ కొడుకు రమ్మండు, ఈ కొడుకు రమ్మండు, ఆ కొడుకు రమ్మండు. ఈ లోపున వాళ్ళు కొంత ఏదో అన్యులు వాడే మాట ఒకటి ఉంది, ఏనాడు చేసుకున్న పుణ్యం అంటారు కదా. ఆ మాట రైట్ కాదు, కానీ అలాగా అల్లుడిని ఇల్లేరకొని తెచ్చుకున్నారు. ఆ కూతురు పంచనబడి దేవులాడుతున్నారనమాట వీళ్ళు. చూడండి, అల్లుడు తిట్టుకుంటూ సొణుక్కుంటూ నీచంగా దున్నపోతుల్లాగా ఉన్నారు. ఏం కొడుకులు చూడొచ్చు కదా, మమ్మల్ని పడి తినేస్తున్నారంటే మీరిద్దరును అని చెప్పి వాళ్ళు ముక్కుతూ మూలుగుతూ వీళ్ళు సంపాదించిన ఆస్తులన్నీ వాళ్ళు కులుకుతున్నారు. వీడు చూస్తే తాటాకులు పాకలు దేవులాడుతున్నాడు. కూతురు అల్లుడు గెంజు పంపడమును. ఇలాంటి దిక్కుమాలి పరిస్థితులు ఎన్ని చెప్పమంటారు? 100 కాదు, 1000 కాదు. ఇంటింటికి ఒక కథ. వాళ్ళు సంపాదించిందంతా తినేయడం. వాళ్ళు ఎవడో మాకు తెలియదని పక్క తోసాడు.
చూడండి, పేడిగేది పాలు ఇస్తూ ఉంటుంది, దానికి మినపరుబ్బు పచ్చగడ్డి ఓ ఖాళీ లేకుండా పెడతారు. పాలు దన్నేస్తే ఎండిపోయిన మోళ్ళు అడుస్తారు దానికి. ఇంత అన్యాయమైనటువంటి సమాజంలో, ఇంత చీకట గమ్మేసుకున్నటువంటి సమాజంలో బ్రతుకుతూ నీకు మంచి ఎలా జరుగుతుంది అనుకుంటున్నావు? నువ్వు నీ తల్లిని తండ్రిని ఘనపరచవయ్యా. నీకు దీర్ఘాయుషు కావాలంటే వాళ్ళ ఘనపరచు. తల్లిని తండ్రిని దూషించు వాని దీపము కారు చీకటిలో ఆరిపోతుంది, వీడు మరణమునకు పాత్రుడు అని దేవుడే చెప్పేసినప్పుడు, తల్లిని తండ్రిని ఎండగట్టేసి వాళ్ళ దగ్గర ఉన్నదంతా దోచుకొని వాళ్ళని ప్లాట్ఫారం మీదకు తోసేసి దరిద్రులు ఎంతమంది లేరు సమాజంలోను. వాళ్ళకి ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే, వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు అలా పెంచలేదు. వీళ్ళకి ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, వీళ్ళ పిల్లల్ని దైవికంగా పెంచలేదు. వీళ్ళు దేవుళ్ళో ఉంటే కదా వాళ్ళ పిల్లలకి దేవుడు దొరుకును. అంచేత దేవుళ్ళు నువ్వు సరిగా ఉంటే ఇలాంటి దేవుడిచ్చినటువంటి తలాంతులు నీ నట్టింటికి వస్తాయి. నీ తలనెరుపు వచ్చేసరికి నీ ఘనత వేరు, నీకు వృద్ధాప్యం వచ్చేసరికి నీకున్న హానర్ వేరు. ఎందుకంటే ఇస్సాకంతటి వాడు ప్రాణం పోగొట్టుకోవడానికన్నా ఒప్పుకున్నాడు, కానీ తండ్రికి ఎదురు మాట చెప్పడానికి ఆయన నిలవల. ఒబీడియన్స్. తల్లిదండ్రులు ఘనపరిచేటటువంటి బిడ్డలుగా ఎప్పుడు మారుతారు? ఊళ్ళో మారుతారా? బంధువుల ఇంటికి వెళ్తే మారుతారా? నీతో ఉంటే మారుతారా? సంఘంలో ఉంటే మారుతారు. సండే స్కూల్ పంపమంటే పంపరు, యవనస్తులు కూడా రమ్మంటే రారు. అసలు మీరు వస్తే కదా వాళ్ళు రావడానికి. అంచేత భక్తి ఎందుకో అర్థం తెలుసుకొని బ్రతకండి. మీరు దేవుళ్ళో ఎదగండి, మీ పిల్లలు దేవుళ్ళో పెంచుకోండి. మాకోసం ఇదంతాను ఎలా ఉంటే ఎలా ఉంటుందో అనేది దేవుడు బయలుపరుస్తున్నాడు. యవనస్తుల బలము వారికి అలంకారము, తలనెరుపు వృద్ధులకు సౌందర్యము. ఈవేళ వృద్ధులు ఇలా అయిపోయారనకే కనుకే మన సంఘంలోనే 12 ఏళ్ల క్రితం ఒక తల్లి, ఆవిడకి 5 కొడుకులు. మన సంఘంలోనే ఏ కొడుకు నా ఇంటికొద్దు, నా ఇంటికొద్దు, నా ఇంటికొద్దు, నా ఇంటికొద్దు, ఆ భర్త చనిపోయాడు. మరి ఎక్కడ పోవాలి ఆవిడ? నా ఇంటికి వద్దు, నా ఇంటికి వద్దు. ఎందుకంటే ఎవడ పిల్లం అలసిపోకూడదు, వాళ్ళ అమ్మకి సర్వీస్ చేయకూడదు. అది వాడు నేర్చుకున్న భాష. ఈ గుడ్డు లోకంలో బ్రతుకుతూ మరి వాక్యాన్ని ఎక్కడ పెట్టినట్టు? తల్లిదండ్రులకు విలువ ఇవ్వడం ఇదా? అప్పుడు నేను ఒక ఆయనకి చెప్పాను, బాబు వాక్యం ఎలా ఉంది నాన్న, నువ్వేం పాడైపోవు, నువ్వు చేర్చుకో నీ తల్లిని అని చెప్పినప్పుడు, ఆయనతో చెప్పాల్సినవన్నీ చెప్పినప్పుడు ఆయన అమాయకత్వంగా ఊకట్టేశాడు. ఎందుకంటే భక్తిలో పెరగాలనే ఆశ ఉంది కనుక పాస్టర్ మాట వినేశాడు. ఎవరి స్తోత్రం. వినేసి వాళ్ళమ్మని ఆయనే ఒక 3 సంవత్సరాలు, అన్నీ మంచం మీదే పాపం ఆ తల్లికి 3 సంవత్సరాలు ఆవిడని కడిగి, ఆవిడ పాడు చేసిన బట్టలు కడిగి అలా ఓర్చుకున్నారు. గమనించండి. ఇవాళ మీరెందరో కొత్త వాళ్ళు వచ్చారు సంఘంలోకి. వాళ్ళు ఇప్పుడు మన సంఘంలో లేరు, వాళ్ళు పాతోళ్ళు, వాళ్ళు ఎవడో మీకు తెలియదు కూడాను. అంచేత వృద్ధాప్యంలో ఇలాంటి పరిస్థితులు సమాజం అంతా దేనికండి యాక్షన్ చెప్పండి? ఇంకా ఎంతకాలం బ్రతికేలా ఇలాంటి బ్రతుకులకి చెప్పండి? అంచేత ముందు దైవికమైనటువంటి ఆలోచనలోకి నీ వస్తే తప్ప నీకు నెమ్మది ఎలా వస్తుంది? నీ కంటి ముందు నీ పిల్లలు ఓ ప్రళయాన్ని సృష్టిస్తూ ఉంటారనమాట. ఒక ప్రళయాన్ని సృష్టిస్తూ ఉంటారు. కారణం ఏంటంటే వాళ్ళకి దైవభయం లేకుండా పెంచుతున్నావు నువ్వు పెరిగితే కదా వాళ్ళు పెరగడానికి. తలనెరుపు వృద్ధులకు సౌందర్యము అని ఎక్కడుంటే, వృద్ధులకు విలువ లేదని తలకు రంగేసుకొని యవనస్తుల్లా కనపడ్డం. గమనించండి.
దేవుడు పెట్టిన సౌందర్యం అట, తలనెరుపు. హల్లెలూయా. ఆయన సీనియర్ సిటిజన్ అట. తలనెరుపు కలిగిన వాడు వీధంబడి పెడుతూ ఉంటే ఆ భక్తుడిని చూసి నిజంగా ఈయన్ని చూసి మనం ఏదైనా నేర్చుకోవాలి, ఈయన్ని ఏదైనా అడగాలి, ఇలాంటి వాళ్ళు ఉండాలి, ఇలాంటి వాళ్ళ నుంచి సమాజానికి ఏదో ఒక పాఠమే ఉంటుంది అనుకోవాలట వాళ్ళు. ఓకే. మోషేను చూస్తే ఈయనంటాడు 120 సంవత్సరాలు బ్రతికి కంటి చూపు కానీ కాలు సత్తువు కానీ నాకు తగ్గలేదంటున్నాడు. హల్లెలూయా. మోకాలులో సత్తువు తగ్గలేదట, కనుదృష్టికి దృష్టిమాన్యం కలగలేదట. అంటే యవ్వనంలో ఎంత బలం ఉందో ఇప్పుడు నాకు అంతే బలం ఉందంటున్నాడు. ఆయన మరణ సమయంలో యెహోషువ అని పిలిచి ఆయన చెయ్యి ఆయనపై పెట్టి ప్రార్థన చేసినప్పుడు ఆయనకి జ్ఞానాత్మపూర్ణుడయ్యాడట. గమనించండి, మోషే మరణిస్తూ ఆయన చెయ్యి యెహోషువ అనే యవ్వనస్తుడి మీద పెట్టి ప్రార్థన చేస్తే ఆయనకి జ్ఞానము ఆత్మ పరిపూర్ణత వచ్చిందట. గమనించండి, వృద్ధులు ఇలా ప్రయోజనకరంగా ఉండాలి. వృద్ధులు ఇలాంటి దైవ సందేశాన్ని ప్రజలకు అందించడానికి ఉండాలి. వృద్ధులు వాళ్ళ పిల్లలు జ్ఞానానుసారంగా పెంచుకోవాలి. వృద్ధులకి ఈ విలువలు దేవుడు ఇలా మూటగట్టి పెడితే ఆ మూట ఈ రాత్రికాల సమయంలో విప్పితే అబ్రహాం కనిపించాడు, యాకోబు కనిపించాడు, యోబు కనిపించాడు, మోషే కనిపించాడు. దేవుని స్తోత్రం. ప్రార్థన చేస్తున్నాడు దావీదు. అయ్యా 71 కీర్తన 9లోను, అయ్యా వృద్ధాప్యమందు నన్ను విడనాడకము సుమా, నా బలము క్షీణించినప్పుడు నన్ను విడిచిపెట్టొద్దు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకంలో ఉన్నాను గనక, శరీరంతో ఉన్నాను గనక నా శరీరం క్షీణించిపోవచ్చుగాక, కానీ నువ్వు నన్ను విడిచిపెట్టొద్దు. హల్లెలూయా. దావీదంటాడు రేపు మరణమైనకి నిండు వృద్ధాప్యంలో ఉన్నాడు దావీదు. 1:29-28లోను రాజుల 1వ గ్రంథం 1వ అధ్యాయం 35వ వచనంలో చెప్తాడు, ఇదిగో నేను మరణం అవుతున్నాను, నాకున్న సంతతులు వీణ్ణి రాజుగా చెయ్యండి అని సభికులందరినీ పిలిచాడు. అవును సార్, అవునయ్యా, నీ మాట మేము ఎప్పుడైనా కాదన్నమ్మా. మరణించిన మా గుండెల్లో నిలిచిపోయే దైవభక్తుడు నువ్వు. నీ నోటంటూ వచ్చేది దైవవాక్కది, దేవుని చిత్తమది. నీ మాట మేము ఎప్పుడైనా కాదన్నామా, ఇప్పుడు కాదంటామా అని చెప్పి సభికులందరూ, ఇంట్లో వాళ్ళే కాదు, ఆయన పాలనలో ఉన్నటువంటి సభికులు ప్రజలు అందరూ కలిసి దావీదు నోటంబడి ఒక్క మాట వచ్చిందంతే, పొలోమని పోయి ఆయన మాట ప్రకారంగా సొలొమోను రాజుగా చేసేసారు. గమనించండి, ఆయన కొడుకుల్లో ఒకడున్నాడు, అబ్షాలోము అనే కొడుకు, తండ్రిని చంపాలనుకున్నాడు. ఈవేళ ఇలాంటి దుర్మార్గులు ఇంటికొకడున్నాడు. ఊరికొకడు ఉంటే పర్లేదు, ఇంటికొకడు తయారయ్యాడు, తండ్రిని చంపేవాడు, ఆ మనసు కలిగి బ్రతికేవాడు, తల్లిని తండ్రిని దోచుకోవడం. వాళ్ళు ఒడిలిపోతున్నటువంటి సమయంలో వాళ్ళని ఎలాగ దూరం చేసుకోవాలో, ఎలా దూరం చేసుకోవాలో ఇది గమనించారా? ఇక్కడ దావీదు వృద్ధాప్యము గలవాడై ఐశ్వర్యము ప్రభావము కలిగి మంచి ముదుములో మరణమయ్యాడట. వృద్ధాప్యం వరకు తన ఆధిపత్యం పోలేదు. అధికారం ఉండాలండి, ఆధిపత్యం ఉండాలండి. వృద్ధుడైతే ఆయన బాల్యము నుండి దేవుడు దీవించినటువంటి దీవెనకు పాత్రులుగా ఉన్నటువంటి సంతానం వృద్ధుడైతే ఏమైంది, అది అనుభవిస్తారు. కానీ ఈయనకి మతిగాని చెడిపోయిందా? ఇప్పుడు దైవ విరోధమైన సందేశాలు ఏమన్నా ఇస్తాడా?
యాకోబుకి తన పిల్లలే కాకుండా పిల్లలు కూడా కాళ్ళ మీద పడి మమ్మల్ని దీవించు, ఆశీర్వదించు అని చెప్పి అడుగుతున్నారే. అంచేత దైవస్పర్శ లేని కారణంగా సమాజం ఇలా చీకట్లో ఉంది. చీకట్లో ఉండి మిమ్మల్ని వెలుగులోకి పిలిచినటువంటి దేవుడికి మీరు నమ్మకంగా జీవించండి. మీ పిల్లల్ని నమ్మకంగా పెంచుకోండి. అప్పుడు ఈ పితరులకున్నటువంటి ఆనందాన్ని మీరు అనుభవిస్తారు. ఎదుగుదాము, అందరమీ ఎదుగుదాము. పరజ్ఞానమైన భక్తి చెయ్యొద్దు, నామకార్థమైన భక్తి చెయ్యొద్దు. హల్లెలూయా. దేవుని ఇష్టలుగా జీవించిన మన పితరులు ఆత్మీయ సౌందర్యం ఇది, ఆత్మీయ అలంకారము. వృద్ధుల అధికారం వారి ఆత్మీయ అలంకారము. వృద్ధులకి అధికారం ఉంది, అది వారికి ఆత్మీయ అలంకారం. అంతేగాని పిల్లలు తల్లిదండ్రుల కోసం సంపాదించడం కాదు, తల్లిదండ్రులే పిల్లల కొరకు సంపాదించాలి. ఏదైనాను, ఆత్మీయ స్థితి అయినా ఆర్థిక స్థితి అయినా ఏమైనా తల్లిదండ్రులే పిల్లల కొరకు సంపాదించాలని చెప్పి 2 కొరింథీ 12:14 పౌలు గారు కూడా ఈ మాట రాశారు కొరింథీ సంఘానికి. అంచేత ప్రియులారా, వృద్ధులు అనేసరికి ఒడిలిపోయిన వారు వీళ్ళు ఎందుకు పనికిరారు అని నువ్వు అనుకుంటే నీ అంత భ్రష్టుడు లోకంలో ఇంకొకడు లేడు. వాళ్ళ నోటి మాట నీకు దీవెన, వాళ్ళు ఇచ్చే సూచనలు నీకు రహదారి. అది వాళ్ళు దీవించే దీవెన నీకు, నీ బిడ్డలకి శాశ్వత జీవము. వాళ్ళు దేవుణ్ణి ఎరిగి పెరిగిన వాళ్ళు. వీళ్ళు దేవునికి ఇష్టలుగా జీవించిన మన పితరుల ఆత్మీయ సౌందర్యం ఇది. ఇది లోకంలో దొరికేది కాదు. నువ్వు ఎంత వెతికినా లోకములో దొరికేది కాదు. నువ్వు నివసించే ప్రాంతంలో, గ్రామంలో, బంధువుల్లో దొరికేది కాదు. ఇది మనోనేత్రాలు వెలిగించబడితే మన పితరులు ఎలా జీవించారో మనకు అర్థమవుతుంది. అలాగూ జీవించాలన్న ఆశతో ఈ రాత్రికాల సమయంలో లేఖనాధారంగా నేను మాట్లాడడానికి దేవుడిచ్చినటువంటి సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన తండ్రి, అవును నాయనా, తల నెరిసిన వాని ఎదుట లేచి ముసలివాని ముఖమును ఘనపరచమన్నావు. దేవునికి భయపడి ఈ పని చెయ్యమన్నావు. తండ్రి నీకు స్తోత్రం. వారు ముసలితనమందు ఇంకనూ చిగురు పెట్టుదురు, సారము కలిగి పచ్చగా ఉందురు. అబ్రహాము మరణకాలం వరకు ఆధిపత్యం పోలేదు, అధికారం పోలేదు. ప్రభువా, తన బిడ్డలు తన మాట చొప్పున ఇస్సాకు ప్రాణానికైనా విడవడానికి సిద్ధపడ్డాడు, కానీ తండ్రిని ఎదిరించలేదు. అలాగే యాకోబు, అవును, తన పిల్లలు కూడా సాగిలపడ్డారు. మరణకాలం వరకు ఆయన రోషము కలిగి జీవించాడు. మగసిరి కలిగిన వాడని దేవుడే రాయించాడు. ఆయన దేవునితో పోరాడి గెలిచినవాడు. అవును, మహాసభలో తన కుమారుడు తన కాళ్ళ మీద పడి రాజుగా ఏలుబడి చేస్తున్నటువంటి కాలంలో వృద్ధాప్యంలో ఉన్న తండ్రి పాదాల మీద పడి తన బిడ్డలు ప్రాణమెళ్ళినట్టు మేము చూస్తున్నాము. యోబైతే 140 సంవత్సరాలు బ్రతికి తన పిల్ల తరములను 4 తరములను చూసి నీ దగ్గర రెట్టింపు దీవెన పొందాడని చూస్తున్నాము. అవును తండ్రి, మోషే అయితే 120 సంవత్సరాల వయసు కలిగి మరణకాలంలో తన చేయి చాచి యెహోషువపై ఉంచగా అతడు జ్ఞానాత్మ పూర్ణుడాయడు అని చెప్పి సెలవిచ్చావు వాక్యంలోను. అవును తండ్రి, దావీదు కూడా తన వృద్ధాప్యములో మంచి ముదుము కలిగి, ఐశ్వర్యము ప్రభావములు కలిగి మంచి ముదుములో మరణించాడని చెప్పి సెలవిస్తున్నావు తండ్రి. ఆయన తన ఆధిపత్యాన్ని పోగొట్టుకోలేదు, తన అధికారాన్ని పోగొట్టుకోలేదు. ఇంకా ప్రార్థన చేస్తున్నాడు దావీదు, వృద్ధాప్యమందు నన్ను విడనాడకము, నా బలము క్షీణించినప్పుడు నన్ను విడిచిపెట్టకము తండ్రి అని ప్రార్థన చేస్తున్నాడు. దేవుని ఇష్టలుగా జీవించిన మన పితరుల ఆత్మీయ సౌందర్యము. ప్రభువా, మేము మా పిల్లల మీద ఆధారపడటం కాదు,
మేము మా పిల్లలకి ఆస్తిని సమకూర్చువారిగా, ఆత్మీయ సౌందర్యాన్ని సమకూర్చువారిగా ఉంచమని యేసు నామమున అడిగి వేడుకొనుచుంటున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము సర్వలోక పరిశుద్ధులకును కూడిన మనకును సదాకాలము తోడయుండును గాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. రేపు సమయానికే వచ్చేసండి, ఎవరు ఆబ్సెంట్ అవ్వద్దు. వేకు ప్రార్థనలో కలవండి. అలాగే ఆరాధనకు కూడా వీలైనంత పిందెలాడే రావడానికి చూడండి, ఎవరు ఆబ్సెంట్ అవ్వద్దు. ప్రైజ్ ది లార్డ్.